శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు గోచార రీత్యా మీకు ఇలాగే జరగబోతుంది. ఏం జరగబోతుంది అంటే గనక ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకోబోతున్నారు. దీని రీత్యా మీకు చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదురు అవుతాయి. మానసిక అశాంతి అయితే కలగబోతూ ఉన్నది. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక భగవంతుని ఆరాధన మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది. ఈ రోజున మానసిక సంతృప్తి కలగాలన్నా, పరిస్థితుల నుంచి గట్టెక్కాలి అన్నా, ఈ భయంకరమైన నిజం నుంచి మిమ్మల్ని మీరు నిలుపుదల చేసుకుని మానసిక స్థైర్యంతో ఉండాలి అన్నా ఇలా తప్పక చేయండి. ఈ రోజున ఏ దేవత ఆరాధన చేయాలో, ఎటువంటి భయంకరమైన వార్తను మీరు వినబోతూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు, మీరు ఎంతో మానసిక ధైర్యంతో ఉంటారు. మీరు ఎటువంటి విపత్కర పరిస్థితిని అయినా కూడాను ఇట్టే తప్పించుకుని బయటపడగలుగుతారు. అలాగే క్షమాగుణం కూడా అధికంగా ఉంటుంది కుంభరాశి జాతకులకు. కానీ మీరు ఒక తప్పును మాత్రం అస్సలు క్షమించలేకపోతారు. ఈ రోజున అటువంటి వాస్తవిక పరిస్థితుల్లో మీరు ఉండబోతూ ఉన్నారు. ఈ భయంకరమైన నిజం మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా కృంగుబాటుకు గురి చేస్తుంది. కానీ మీరు ఈ రోజున మాత్రము విచక్షణ కోల్పోవద్దు, కోపాన్ని ప్రదర్శించవద్దు. సానుకూలంగా ఉండండి, మౌనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. ముందుగా ఏది కంటితో చూసింది నిజం కాదు అని నమ్మే ప్రయత్నం చేయండి. ఈ రోజున మీకు ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అంటే గనక మీ జీవిత భాగస్వామి రీత్యా మీకు ఈ రోజున ఇటువంటి భయానక నిజం తెలియబోతోంది. వారు వేరొక స్త్రీతో లేదా వేరొక పురుషుడితో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నట్లుగా వారికి వీరికి మధ్యన అక్రమ సంబంధం ఉంది అనే విషయం ఈ రోజున మీకు తెలుస్తుంది. కానీ ఈ యొక్క నిజాన్ని మీరు అస్సలు దిగమింగలేకపోతున్నారు. మిమ్మల్ని చాలా వరకు కూడాను మనసు బాధ కలిగించే అంశంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సహిస్తారు, ఏదైనా భరిస్తారు. కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం ఈ రాశి జాతకులు అస్సలు నిలకడగా ఉండలేకపోతారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఇలా ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ యొక్క పరిస్థితులు అన్ని కూడాను మీకు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలుసుకోలేకపోతారు. మీ జీవిత భాగస్వామితో కూర్చొని ఈ విషయం గురించి చర్చించండి, మాట్లాడండి. వారి యొక్క ఒపీనియన్ పరిగణలోకి తీసుకోవాలి. మీరు అలా కాకుండా మీరు చూసిందే నిజం అనుకోవద్దు, మీరు విన్నదే నిజం అనుకోవద్దు. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఈ విషయంలో తీసుకురావద్దు. అలా కాకుండా మౌనంగా కూడా ఉండిపోవద్దు. వారితో మాట్లాడండి, వారి మాటలు పరిగణలోకి తీసుకోండి. అలా కాకుండా మీరు విని లోపల కృంగిపోతూ వారికి మీకు మధ్యన దూరాన్ని పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. పరిస్థితులు మీకు నీచంగా ఉన్నాయి కావున ఇలా జరగబోతుంది. ఈ భయానక వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆందోళనకు గురి చేస్తుంది. ఒక్కోసారి ఇది చాలా పెద్ద ప్రమాదానికే దారి తీస్తుంది. కావున మీ మనసులో ఉన్నది ఎదుటి వ్యక్తికి తెలియచేయాలి. మీ మనసులో ఉన్న ఆందోళన వారికి అవగతమవుతుంది. అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేయకపోతే గనక ఈ బాధ మిమ్మల్ని లోపల దహించి వేస్తుంది. జీవిత భాగస్వామి మీద కోపం మీకు చాలా ఎక్కువైపోతుంది. వారికి మీకు మధ్యన దూరం పెంచే ప్రయత్నాలు చేసుకుంటారు. ఒక్కోసారి వారికి దూరం అయిపోదామని బంధాన్ని ముగించేద్దాము అని కూడా అనిపిస్తుంది. కావున మీ మనసులో ఉన్న మాటను, సందేహాన్ని ఖచ్చితంగా జీవిత
జీవిత భాగస్వామికి తెలియచేసి జరిగింది తెలుసుకోండి. ఒకవేళ అటువైపు నుంచి ఏ తప్పిదం లేదు అని మీకు తెలిస్తే గనక మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది అని తెలిస్తే గనక ఒక్కసారి ఆలోచించండి. వారి ప్లేస్ లో ఉండి ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోండి. కానీ మీకు మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి గొడవను నలుగురిలో పెట్టే ప్రయత్నం చేయొద్దు. 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని నలుగురిలోకి తీసుకొస్తే గనక అది మీకే అవమానకరం అవుతుంది. మీ యొక్క జీవితం, మీ యొక్క కుటుంబం మొత్తం కూడాను రోడ్డున పడిపోతారు. మీకన్నా ఎక్కువగా సంతానం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సంతానం గురించి అయినా ఆలోచించండి. మీకు కష్టం కలిగింది, ఒప్పుకోవడం నిజమే. కాకపోతే గనక ఆ కష్టం కలిగింది అయితే ఆ యొక్క కష్టాన్ని, సమస్యను మీరు దాటి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. అక్కడే ఉండిపోయి కుమిలిపోతే గనక జీవితం అక్కడితోనే అంతమైపోతుంది. ఈ రోజున మీరు చేయాల్సింది ఏమిటంటే గనక కుంభరాశి జాతకులు లలితా సహస్రనామ పారాయణం గాని, కనకదార స్తోత్ర పఠన పారాయణం గాని గావించండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా ఏది ఎలా ఆలోచించాలి అనేటటువంటి ఒక భావనకు వస్తారు. మీరు మీ మనసుకు స్వాంతన కలుగుతుంది. గందరగోళ పరిస్థితి నుండి బయటపడతారు. అలాగే ఈ రోజున శివారాధన చేయండి. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరితో కూర్చొని ఈ రోజున చర్చించే ప్రయత్నం చేయొద్దు. అన్ని రకాలుగా ఆలోచించాక నిర్ణయం తీసుకోండి. ఈ రోజు ఈ భయంకరమైన వార్త విన్న వెంటనే మీ యొక్క ఆలోచన కూడాను చాలా వరకు కూడాను అక్కడితో ఆగిపోతుంది. ఏమి ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారో కూడా మీ ఊహకే అందదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు మీతో పాటుగా మీ యొక్క కుటుంబాన్ని కూడా ప్రతిబింబిస్తాయి అనే విషయం ఎల్లప్పుడూ మీరు గుర్తు ఉంచుకోవాలి. విన్న ఒక్క నిజం మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినట్లు అనిపిస్తుంది. అన్ని రకాలుగా మీకు దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. ప్రపంచం స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. కానీ మీరు ఆందోళన చెందకుండా తిరిగి ఆలోచించడం మొదలు పెట్టండి. సమస్యకు తగ్గ పరిష్కారం సమస్య వచ్చిన చోటే ఉంటుంది. కావున జీవిత భాగస్వామితో కూర్చొని మాటామంతి పెట్టండి. మీరు ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున శివారాధన మీకు ఎంతో మేలు కలగజేస్తుంది. పరమశివుణ్ణి నమ్మకంతో ఆరాధించండి. తెలుపు రంగు పుష్పాలతో పరమశివుణ్ణి పూజించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.